హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వశిష్ఠ ద బీస్ట్ 149 ఎపిసోడ్ యార్. మరీ రేటించి పిలిస్తే అదే తన ఆఖరి మాట అవుతుందని జడ్జి సైలెంట్గా అలానే నిలబడి ఉన్నాడు చక్రి. మైండ్లో ఏదో ఐడియా తట్టగానే కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఎదురుగా రోడ్ నాలుగు కోడల మధ్య నిలబడిన సిమెంట్ విగ్రహంలో ఉన్న చక్రిని చూసి నొసలి ముడివేసి చూస్తూ వేళ్లతో చిటికి వేసి మరీ పిలిచాడు ఠాగూర్. ఆ చిటిక శబ్దానికి ఉలిక్కిపడి సార్ అన్నాడు చక్రి. ఏంటి పరధ్యానం నిలబడి డ్రీమ్స్ వేసుకుంటున్నావు ఏంటి సంగతి అని గంభీరంగా అన్నాడు యశ్వంత్. ఏమీ లేదు సార్, ఫైల్ మీద సిగ్నేచర్ కావాలి అంటూ కంగారుగా ఫైల్ ముందు పెట్టాడు చక్రి. సైన్ చేసి చక్రి నాకు ఓ పని చేయాలి అన్నాడు యశ్వంత్. చెప్పండి సార్ అంటూ వినయంగా అంటాడు చక్రి. ఇన్నర్లో మాత్రం గుబులుగానే ఉంది తన నెత్తిన ఏ ఆటాం బాంబు పెడతాడో తన బాస్ అని. వసి ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుక నేను లైవ్లో చూడాలి, ఆ ఏర్పాటు చేయి అని గెరగా చెప్పాడు. పిడుగు నెత్తిన పడినట్లు అదిరిపడి సార్ అంటూ బిగ్గరగా అరిచాడు అల్పజీవి. ఏదో అనకోడని చూసినట్లు ఏంటి చక్రి బొబ్బలు, త్వరగా అరేంజ్ చేసేయి, నా బుజ్జి తల్లి ఆటలో పాటలు చూడాలి అంటూ యాట్యూట్గా ఆర్డర్ వేశాడు. బుజ్జి తల్లి ఎవరు అనుకుంటూ, ఓ వసీ గారు కూతురా ఈయనకు తల్లి అయిందా అని ఏడు మొహం పెట్టి, సార్ లైన్ జూలికి కెమెరా పెట్టమంటున్నారు, మీకు ఇది భావ్యమా సార్ అంటూ రాగాలు తీశాడు చక్రి. నో మోర్ ఎక్స్ప్రెషన్స్ చక్రి, నేను అనుకున్నది జరగాలి బుర్రవాడు. పెళ్ళింటికి చాలామంది వర్కర్స్ వెళ్తారు, ఎంత ఖర్చైనా ఒకడిని కొనేయి అంటూ పొగరుగా చెప్పాడు యశంత్. గుటకలు మింగుతూ ఓకే సార్ ట్రై చేస్తానంటాడు. నో చక్రి ట్రై చేయడం కాదు, నాకు పని జరగాలి దట్స్ ఇట్ అంటూ సీట్ నుండి లేచి నన్ను 1 అవర్ డిస్టర్బ్ చేయకండి అని పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు యశ్వంత్. వశిష్ఠ గారికి తెలిస్తే మీకే మీరు సేఫ్గానే ఉంటారు, నేను ఆ లైన్కి చికెన్ పీస్ల నోటికి చిక్కేది. నా మీద ఎంత పగబట్టారేంటి సార్ అని లోపల ఏడ్చుకుంటూ వెళ్ళాడు చక్రి. మిన్నుని చూసి మొరటం తప్ప తన షాడో కూడా తాకలేవని తెలిసి కూడా ఎందుకు పిచ్చి ప్రయత్నాలు ఠాగూర్. ఈవినింగ్ ఇంట్లో వాళ్ళు మాత్రమే హల్దీ ఫంక్షన్ సింపుల్గా చేసుకుంటున్నారు. పసుపు కలర్ ప్లెయిన్ శారీలో చందనపు బొమ్మలో ఉన్న ప్రజ్ఞని హక్ చేసుకుని ఇలా వేధించడం నీకు తగునడాల్ అంటే అమాయకంగా మొహం పెట్టాడు గడు వశిష్ట. నేనేం చేశాను స్వామి, ఏంటి అబండాలు అంటూ మెడ చుట్టూ చేతులు వేసి ఊయలూగింది ప్రజ్ఞ. ఈ పచ్చ చీరలో మత్తెక్కిస్తూ ఏం చేశానని అడుగుతావే, నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందంట తన ముక్కుతో ప్రజ్ఞ ముక్కును రాస్తూ అన్నాడు వసి. ఎవరిని అంటూ నోరు చేప నోరులా తెరిచి కళ్ళు పెద్ద కలువల మాదిరి విప్పార్చి చూస్తూ అడిగింది ప్రజ్ఞ. నిన్ను కాదులే భయపడి చావుకు, మా మేనమామ కూతురుందిలే అంటూ సిగ్గు నటిస్తూ నన్ను బావా అని తీయగా కూడా పిలిచింది అంటూ మెలికలు తిరిగాడు. ఎగాదిగా చూసి ఆపండి వంకలు తిరగడం, కంకర రోడ్డు మొహం వేసుకుని ఈ సోగ్గాడు శోభనాథరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా అంటూ పళ్ళు నూరింది ప్రజ్ఞ. థ్యాంక్స్ డాల్, నేను సోగ్గాడని ఒప్పుకున్నందుకు అని పెదవుల మీద పెక్కిచ్చి, నువ్వెన్ని తిట్టినా నా మరదలతో అన్నీ చేసుకుంటానురా, జంటగా జలకాలాడదాం అని కవ్వించాడు. వెళ్ళి మీ మరదలతో ఆడండి, నేనెందుకు వస్తాను అంటుంది ఉక్రోషంతో అన్నుకొచ్చి. ఇది మామూలు మబ్బు కాదని మళ్ళీ రుజువు చేసింది అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ, మరదలు అందుబాటులో లేదే, పెళ్ళం ఎదురుగా ఉంది, పండగ రోజున కూడా పాత పెళ్ళామా అని కొంచెం రోత పుట్టినా తప్పదు కదా, అడ్జస్ట్ అవ్వాలి అంటూ పెదవి విరిచాడు. ఎందుకు అంత అడ్జస్ట్మెంట్, ఇంకో చేలా సౌని తెచ్చుకుంటున్నా అన్నారు కదా, తెచ్చుకోండి అంటూ మూతి అష్టవంకలు తిప్పింది. చీలా సవ్వ అంటే ఏంటి డాల్ అని కళ్ళు చిట్లించాడు వశిష్ఠ. పెద్ద ఇంటెలిజెంట్‌నని అయ్యగారి ఫీలింగ్ కదా. ఖాళీ పూరించి పూర్తి పదాన్ని చెప్పి నా నుండి నజరాన అందుకోండి సార్ అంటూ హేలిపోతూ చీర కొంగు తిప్పుతూ లోపలికి వెళ్ళింది ప్రజ్ఞ. గొప్ప టాస్క్ ఇచ్చిందిది. చీలా సవ్వ అంటే ఏంటబ్బా డార్లింగ్ అని అడగాలి అనుకుంటూ వెళ్ళాడు వసి. స్పై కెమెరా నుండి ఇంట్లో జరిగే ముచ్చటను చూస్తూ భలేగా ఎంజాయ్ చేస్తున్నావురా నువ్వు, ఇంకెంత నీ ఎంజాయ్‌మెంట్, ఆయుష్ తీరబోతుందని క్రూయల్‌గా నవ్వాడు యశ్వంత్. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్లు అలాగే బలిసినవాడు అనుకుంటే జరగనిదేదీ ఉండదు. గౌతమ్ పెళ్లి వేడుకల్లో అన్నీ షూట్ చేసే కెమెరామ్యాన్ పక్కన ఉంటారే తోకలు, అందులో ఒక తోకగాని చక్రీ పట్టేసి భారీ మూల్యం చెల్లించి లేటెస్ట్ టెక్నాలజీతో తయారైన 2 అంగుళాలు కూడా లేని కెమెరా ఇచ్చి మెయిన్ సెంటర్‌లో ఫిక్స్ చేయమన్నాడు. అంత మనీ తనని వెతుక్కుంటూ రావడంతో వాడు సంతోషంతో ట్యూబ్‌లో పోయి ఒకేసారని కెమెరాని తీసుకుని హాల్‌లో నిలువెత్తున్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్‌లో అరచేతిలో కెమెరా ఫిక్స్ చేశాడు. పవర్ సప్లై వైర్స్ సెట్ చేస్తున్నట్లు డ్రామా చేసి కెమెరా పెట్టేశాడు వాడు.
వశిష్ఠకి తెలిస్తే వీడి పరిస్థితి ఏంటో కాలానికే తెలియాలి. సంతోషాలకు పుట్టినిల్లా ఉన్న వసి ఇంటిని చూసి తన ఇల్లు తలుచుకున్నాడు. ఎప్పుడు శ్మశాన వైరాగ్యమే తాండవిస్తుంటే తన ఇల్లు కళ్ళ ముందు కనిపించగానే మొహం వెగటుగా పెట్టి తల విదిలించాడు యశ్వంత్. మన అమ్మ సరైందైతే నీ పెళ్ళాం పిల్లలు, నీ తమ్ముడు పెళ్ళాం పిల్లలతో వసి ఇంటికంటే రెట్టింపు సంతోషాలు మన ఇంట్లోనూ ఉండును. మనకు లేదని ఏడుపు, పక్కవాడిని చూసి కుళ్ళుకోకు అంటూ అంతరాత్మ తల తిరిగేలా గడ్డిపెట్టింది. గురువిందని కింద నలుపు ఉందంటే ఊరుకుంటుందా? ఎరుపుని చూసి ఎగురుతుంది. అలాగే తన తప్పు తెలుసుకొని యశ్వంత్ కూడా రౌద్రంగా నా ఇంటి సంతోషాలన్నీ వాడు సొంతం చేసుకుంటే నేను చూస్తూ ఊరుకోవడానికి చేతులకు గాజులు తొడుక్కోలేదు. వసీగాడు ఏడవాలి. అది నేను చూడాలి అన్నాడు కోదరం నిండిన కళ్ళతో. ఉదయకాలపు లగ్నం కావడంతో అందరూ విచ్చిన మొగ్గల్లా ఫ్రెష్‌గా ఉన్నారు. పెళ్ళికి రెడీ అవుతూ హడావిడి పడుతున్నారు. వశిష్ఠ స్వయంగా డిజైన్ చేసిన శారీలో అపరంజి బొమ్మలా మెరుస్తుంది ప్రజ్ఞ. తన దేవేరి వైపు చూపు వెళ్ళిపోవడంతో పదే పదే ప్రజ్ఞని చూస్తున్నాడు. ఎవరైనా అమ్మాయికి సైట్ కొడతారు. మీరేంటి బావ భార్యకి సైట్ కొడుతున్నారు అని టీజింగ్‌గా అన్నాడు భరత్. మనకు ఎప్పుడు పర్టిక్యులర్‌గా దేనికి సైట్ కొట్టే అవసరం రాలేదు బామ్మర్ది. చిలకలు వచ్చి మన మీద వాలితే సైట్ కొట్టే పడేసేంత దూల నాకెందుకు చెప్పు అని అదోలా నవ్వుతూ, ఆ ముచ్చట ఇదిగో మీ అక్కకు సైట్ కొడుతూ తీర్చుకుంటున్నా అని వంకరగా సమాధానం చెప్పాడు వసి. అత్తయ్య గారు మీరు పొట్టలో ఉండగా ఏం తిన్నారో తెలుసుకోవాలి. రేపు నాకు పెళ్ళయ్యాక నా పెళ్ళానికి కూడా సేమ్ ఫుడ్ పెట్టాలి అంటూ నవ్వాడు భరత్. ఫుడ్ తింటే తెలివొస్తుందా? అది జెన్యూన్‌గా రావాలి బాబు. మీరే ఇంత వంకర అయితే రేపు బుడ్డోడు పుడితే వాడెంత ఖతర్నాక్ అవుతాడో అని బుగ్గన వేలు పెట్టి ఆలోచిస్తున్నట్లు ఫోజు కొట్టాడు భరత్. పక్కా కంత్రి అవుతాడు. నువ్వు ఓ చించక అని భుజం మీద చరిచాడు వసి. అబ్బో! అంత నమ్మకమా? మా అక్క పోలికలొస్తే అంటూ కళ్ళెగరేశాడు. పోలిక వస్తే వెల్ అండ్ గుడ్. బట్ ఆలోచనలు నావే వస్తాయి. ఇది పక్కా. కావాలంటే రాసిపెట్టుకో అని యాటిట్యూడ్‌గా చెప్పాడు. అది చూస్తాం బావగారు అని నవ్వాడు. ఏంటి పెళ్లి మీద గాలి మళ్ళింది. ఎవరో ఆ అమ్మాయి అని కళ్ళెగరేశాడు వసి. ది స్వీట్ ఎనిమీ చెల్లెలే అని తెలిస్తే మీ బాబామర్దులు రియాక్షన్ ఏంటో అని అందరూ ఫుల్ వెయిటింగ్. అందంగా బ్లష్ అవుతూ అదేం లేదు బావా అంటూ నవ్వాడు. పోలీసులు కూడా సిగ్గుపడతారా అని టీజింగ్ వేయిస్తున్నాడు వసి. అక్క పిలుస్తుంది పదండి అని లాక్కెళ్ళాడు భరత్. అతి కొద్ది మంది పెళ్లికి హాజరయ్యారు. వరపూజ కోసం వరుణ్ణి మండపంలోకి ఆహ్వానిస్తూ గౌతమ్‌ని తీసుకొచ్చి వసీని కాళ్ళు కడగమన్నారు వాసుదేవ దంపతులు. వీడి కాళ్ళు కడిగితే నాకేంటి ఆహా! నాకేంటి అని అడుగుతున్నా అంటూ వెండి చెంబు మీద వేళ్ళతో రిథమ్స్ వేస్తూ అడిగాడు వసి. ఏం కావాలో అడుగు బావా నీకంటే ఎక్కువేంటి పోనీ ఈ ముంబై సిటీని రాసివ్వనా అంటున్నాడు గౌతమ్. ముంబై నీ అయ్యా ఇలా కారా నువ్వు రాసివ్వడానికి ఈ ఎచ్చులకి ఏం తక్కువ లేదు అంటూ గుర్రుగా చూశాడు వసి. అబ్బా నాన్న లేట్ అవుతుంది రేపు తాపీగా శోభనం గదిలో ఏడిపించు ఇప్పుడు వదిలే అంటూ నవ్వింది మహా. అమ్మో అప్పుడు ఇంకా కొండెక్కి కూర్చుని కోతిలా దిగినంటాడు. ఇప్పుడే అడగనివ్వత్తా అంటూ కంగారుగా చెప్పాడు గౌతమ్. అందరూ గొల్లున నవ్వేశారు. సింగరి ఈకిలింపు ఈకిలిస్తూ బుర్ర బరుక్కున్నాడు గౌతమ్. ఎదవ తీరిందా దోల ఇప్పుడు కడుగుతారా కాళ్ళు అని కడిగాడు వశిష్ట. బావగారు ఆ పక్కన తడవలేదు ఇక పొడి ఉంది అంటూ టీచ్ చేశాడు భరత్. తన తమ్ముడు ఎక్స్ట్రాలు చేస్తే సీలో ముంచి తేలుతా తీట తీరేలా అని పైకి లేచాడు. గౌతమ్‌ని తీసుకెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టారు మహా, కౌసల్య. పంతులు గారు గౌతమ్ చేత గణపతి పూజ చేయించి, అమ్మా వధువుని తీసుకురండి అని పిలిచారు. ప్రజ్ఞ, డాక్టర్ ఆంటీ, నయన ముగ్గురు బుట్టబొమ్మల పెళ్ళికూతురి అలంకరణలో మెరిసిపోతున్న పూజను తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. పూజ చేత నిత్య సుమంగళి అయిన గౌరీదేవికి పూజ చేయించి కౌసల్య చేత ప్రధానం తాడు కట్టించగా కన్యాదానం చేసేవాళ్ళు వచ్చి కూర్చోండి అమ్మా అని పిలిచారు పంతులు గారు. వాసుదేవ దంపతులు వచ్చి పూజ పక్కన కూర్చున్నారు తల్లిదండ్రుల స్థానంలో. కంటి నిండా నీళ్ళతో ఇద్దరికీ నమస్కరించింది పూజ. ఆ చేతులు పట్టుకుని నీకే కృతజ్ఞత చెప్పాలిరా మాకు కన్యాదానం ఫలితం నీ వల్ల దక్కుతుంది అంటారు వాసుదేవ్ గారు. మధ్యలో తెర అడ్డం పెట్టగా గౌతమ్ వచ్చి కూర్చుని పూజను చూడాలనే ఆరాటంతో జిరాఫీల మెడని పైకి సాగేశాడు. రే ఆత్ర పెళ్ళి కొడక ఇంకా సాగేయకు కర్మకాలి ఆ మెడ అలా స్ట్రక్ అయితే లైఫ్ లాంగ్ జిరాఫీలా ఉండాలి అని చమత్కరించాడు వశిష్ఠ.
చుప్పనాతి బావ అంటూ గింజుకుని తెరలో నుండి చూడడానికి తెగ కష్టపడుతున్నాడు గౌతమ్. పంతులు గారు రండి రేపటి నుంచి ఏవో కత్తెర నెలలు దొరబడ్డాయంట కదా! మంచి ముహూర్తాలు ఏమీ లేవని ఇప్పుడే ఎక్కడో చూశాను అంటే, మా గౌతమ్ కార్యం 3 నెలల వరకు చేయకూడదనుకుంటా కదా! అని సాగేశాడు వశిష్ఠ. అవునవును. అసలు మంచి ముహూర్తాలే లేవు వసీబాబు. కార్యం లేనట్లే అంటూ వంత పాడారు పంతులు గారు. బావా! ఎవరో పిలుస్తున్నారు చూడు అంటూ గుర్రుగా చూశాడు గౌతమ్. యాటిట్యూడ్ లుక్‌తో నన్ను పిలిచేంత ధైర్యం ఎవరికీ లేదురా కానీ నువ్వు అని నవ్వాడు వసి. ఎందుకంత టీజ్ చేస్తారు అని చిరుకోపంగా చూసింది ప్రజ్ఞ. వాడు దొరికేది ఈ 2 డేస్. నువ్వు మధ్యలో దూరకే పచ్చడవుతావు అని కరిచాడు. ఇంత సైకోతనం పనికిరాదు అంటూ మూతి తిప్పింది ప్రజ్ఞ. మూసేయ్ అంటూ బలుపుగా చెప్పి పట్టు పావడా కట్టి, పూల జడ వేసి, మెడలో హారం, బుజ్జి వడ్డాణం, చేతులకి వంకీలు పెట్టి, బంగారు బొమ్మలా రెడీ అయ్యి, మండపం అంతా తిరిగేస్తూ, చక్కబెట్టేస్తున్న కూతురిని చూసి మురుస్తూ, బంగారం ఇలా వచ్చి మామ పక్కన కూర్చుని ఏమైనా వంకర పనులు చేస్తే తొడపాసం పెట్టేయ్ అని మిన్నుని గౌతమ్ పక్కన కూర్చోబెట్టాడు వశిష్ఠ. నువ్వు సూపర్‌గా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోనా అంటూ ముద్దు పెట్టాడు గౌతమ్. బొగ్గ తడిమేసుకుంటూ డాడీ చూడు మామ పప్పీలిస్తున్నాడు అంటూ కంప్లెయింట్ చేసింది మిన్ను. మూతి మీద గుద్ది పళ్ళు ఊడేలా అని చెప్పాడు వశిష్ఠ. మీరు ఏది చెప్తే అది తూచా తప్పదు. ఏయ్! నువ్విలా రా అని చేయి పట్టుకుంది ప్రజ్ఞ. ఉండని బేబీ అని మిన్ను చుట్టూ చేతిని వేసి ఊపాడు గౌతమ్. మామ నీకు ఈ డ్రెస్ సూపర్‌గా ఉంది అని కిలకిలా నవ్వింది మిన్ను. నచ్చిందా? థాంక్స్ బంగారం అంటూ ముద్దు చేశాడు. పంతులు గారి మంత్రాలు చదువుతూ ఆయన పని ఆయన చేసుకుంటుంటే వీళ్ళ ఆటలు వీళ్ళవే అన్నట్లున్నారు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.